ఫ్రెండ్స్ ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ జెన్యున్ రివ్యూ కోసం వీడియో చివరి వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు మన ఛానల్లో నీలు ఆర్ట్స్ అనే ఒక ఛానల్ వాళ్ళు పంపించిన, అంటే నేనే కొనుక్కున్నా, వాళ్ళది ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనే ఒక ఇంజెక్షన్. బండిలో కంబషన్ చాంబర్లో ఉన్న మొత్తం బ్లాక్ స్మోక్ మొత్తం పౌడర్ మొత్తం రిమూవ్ చేసి మైలేజ్ పెంచే ఒక ఆయిల్. సో ఇది ఈరోజు మన బండికి అయితే మనం టెస్ట్ చేద్దాము. అవెంజర్ 220 ఇది ఇంతవరకు ఎంత మైలేజ్ ఇచ్చినా నాకు అయితే ఐడియా లేదు. ఫస్ట్ 100 mlతో మైలేజ్ టెస్ట్ చేసి తర్వాతకి యాంటీడోట్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మైలేజ్ టెస్ట్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. జెన్యునా ఫేక్ అనేది మనం ఈరోజు ప్రూవ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం కార్బొరేటర్ ఫ్యూయల్ అయితే ఆఫ్ చేస్తున్నా. సో చూడండి, ఇది తిప్పితే ఆన్, ఇది తిప్పితే రిజర్వ్, మధ్యలో ఉంటే ఆఫ్. సో మనం కార్బొరేటర్లో పెట్రోల్ ఎంత అయితే ఉంటుందో అంతైతే మనం తిరుగుదాం. నాకైతే సపోర్ట్ ఇప్పుడు ఎవరు కూడా లేదు, అతని కోసం అయితే వెళ్తున్నాను నేను. ఇప్పుడు సో నా ట్రిప్ మీటర్ అయితే 0 చేస్తున్నాను చూడండి. 0 నా ట్రిప్ మీటర్ అయితే 0 అయింది. సో చూద్దాం ఎంత తిరుగుతుంది బండి కార్బొరేటర్ నా పెట్రోల్తో. ఎవరు లేరు వీడియో దిగడానికి. గోప్రో ఏం లేదు, నాదొక చిన్న యూట్యూబ్ ఛానల్. దరిద్రం 0.4 వచ్చింది. ఇంత దరిద్రమైన మైలేజ్ నేను ఎప్పుడు చూడలే. సో ఇప్పుడు మనం కార్బొరేటర్ పైప్ని అయితే డిస్కనెక్ట్ చేద్దాం. సో 0.4 మళ్ళీ ఒకసారి చూసుకోండి. 0.4 నేను కార్బొరేటర్ పైప్ని అయితే డిస్కనెక్ట్ చేసిన. సో మనం ఈ ట్యాంక్లో ఇప్పుడు 100 ml అయితే తీసుకుందాం. మనం లో కరెక్ట్గా 100 ml ఫ్యూయల్ అయితే తీసుకొని కనెక్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కరెక్ట్గా అయితే 100 ml అయితే తీసుకున్నాను నేను. 100 ml కార్బొరేటర్ పైప్ అయితే డిస్కనెక్ట్లోనే ఉన్నది చూడండి. సో బండి రీడింగ్ వచ్చేసి 0.4. సో ఇప్పుడు మనం ఈ ఫ్యూయల్ అయితే మనం కనెక్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇప్పుడైతే నేను కనెక్ట్ చేశాను 100 ml పెట్రోలు. సో పైప్ అనేది అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ అయితే చేసినాం. సో ఇప్పుడు మనం 0.4 రీడింగ్ 0.4 బండి స్టార్ట్ చేద్దాం. ట్రిప్ అయితే 0 ఇప్పుడు ఎంత వెళ్ళిందని చూద్దాం మనం. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this
సో 100 ml పెట్రోల్కి మనది 3.3 అంటే లీటర్కి 33 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది నా బండి. ఒక రకంగా దరిద్రమని చెప్పుకోవాలి. 3.3 33 కాదు, 3.3. ఇప్పుడు మనం ఎన్ఆర్ కార్బన్ యాటిట్యూడ్ అయితే బండికి ఇంజెక్షన్ చేసి అప్పుడు మళ్ళీ మైలేజ్ టెస్ట్ చేసి అప్పుడు మనది ఫేకా రియలా ఒరిజినలా ఏందనేది చూద్దాం. ఓకే, ఈడది. సో ఇదైతే డిస్కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఫ్యూయల్ ట్యాంక్ అయితే చేద్దాం. కనెక్ట్ చేసినాం. ఎందుకైనా మంచి ఫస్ట్ 100 ml తీసి పెట్టుకుందాం, అయిపోతుంది. వద్దులే, ఫ్యూయల్ ట్యాంక్ వెళ్ళి చూపిస్తున్నా. ఫ్యూయల్ ట్యాంక్ అయితే చేసినాం. పెట్రోల్ ఆన్ చేద్దాం. పెట్రోల్ వచ్చింది. సో ఇదైతే ట్రిప్ మీటర్ 0 చేస్తున్నా. బండి స్టార్ట్ అయింది. సో అడ్డంగా తీరా, అడ్డంగా తీస్తే యూట్యూబ్లో పెడదాం. ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఫ్రమ్ లీలామోహన్ తోట ఏదో. సో వారి అడ్రస్ ఇది. సో వాళ్ళైతే ఎండ కొడుతున్నాను, నీడకి వచ్చినాక అంతే. ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇట్లా అడ్డంగా తిప్పు. సో మనకు దీంట్లో ఒక ఇంజెక్షన్ వస్తుంది, ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ వస్తుంది, సిరంజి. అట్లే మనకు ఒక మాన్యువల్ ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ తీస్తున్నారు వాళ్ళు. సో ఒక గుడ్ థింగ్ ఇది. ఎట్లా మనం ఏం చేయాలని చెప్పేసి దీంట్లో మనం చూసుకుంటే ఇంటేక్ పైపుకి ఇంజెక్ట్ చేయాలని, అంటే ఇంటేక్ ఆర్పిఎం ఎక్కువ ఉండాలి. మీ ప్యాకెట్ నందు 20 ml సిరంజితో నేను ఫస్ట్ మొదట ఇవ్వాలంట, 20 ml. సో మనం వేరే పేపర్ దిగే కాబట్టి దీన్నే మనం కార్బన్ టెస్ట్ కింద యూజ్ చేద్దాం. ఘోరంగా కాలుతాం. చూపిగా అక్కడక్కడ బ్లాక్ అవపడుతుందా? సో మనకి అంతా బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ వేసిన తర్వాత వస్తారో చూద్దాం. అది ఇటు సైడ్ చేద్దాం, సారీ ఇటు సైడ్ చేద్దాం. తెల్లగా ఉంది. మీరు కూడా చెప్పినట్టు మనం ఇక్కడైతే ఇంజక్షన్ చేద్దాం. ఇంజక్షన్ పైపు. సో మనం కరెక్ట్గా 20 ml తీసుకున్నాము, నీళ్ళు గారు చెప్పినట్టుగా 20 ml. ఇప్పుడైతే మనం బండికి ఇంజక్షన్ చేద్దాం. తీసి నాకేలో చూపిస్తాం.
సో ఇప్పుడైతే మనం ఇంజక్షన్ వేసినాం. ఇప్పుడు మనం కార్బన్ టెస్ట్ అయితే చేద్దాం. జీరో కార్బన్ అయితే అసలు లేదు. ఇంత ముందు ఇది. సో ఇప్పుడు మైలేజ్ చూద్దాం. మెయిన్ మనకు కావాల్సిన మైలేజ్ చూద్దాం. ఇది ఒకటి పెట్రోల్ ఉంది, అది దగ్గరికి పెట్టు. ఓ లోపలికి పోతుంది. ఇద్దా ఇదా కరెక్ట్ 100 ml. సో ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం 100 ml అయితే తీసుకున్నాం. 100 ml పెట్రోలు. రికార్డ్ చేస్తానా మళ్ళీ పాస్ చేసి ప్లే చేస్తానా? పాస్ ప్లే చేయకు, డైరెక్ట్ ఇప్పటి నుంచి అసలు ఆఫ్ చేయకు. చెప్తాను వీడియోకి. సో మనమైతే కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్తో ఫస్ట్ పోదాం. పోయి ఇప్పుడు ఎంత పోయింది, ఇందాక 0.3 పోయింది. సో ఇప్పుడు ఎంత పోతుందనే చూద్దాం కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్తో. సో రిపీటర్ 0. ఇప్పుడు కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్తో ఎంత దూరం అయితే పోతుంది. ఇందాక 0.3 కిలోమీటర్స్ అయితే పోయింది. ఇప్పుడు ఎంత పోతుందో చూద్దాం. సో కార్బొరేటర్లో పెట్రోల్తో 0.8 వచ్చింది. ఇందాక మనం క్లియర్గా చూస్తే 0.3 వచ్చింది. సో ఇది వదిలేయండి. 100 ml పెట్రోలు ఇప్పుడు మనకు 3.3 వచ్చింది ఇందాక. ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. సో నాకైతే నమ్మకం ఉంది మైలేజ్ వస్తుంది బండి అని. సో కార్బొరేటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే డిస్కనెక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం 100 ml ఇప్పుడు ఉంది కనెక్ట్ చేద్దాం. సో ఇటుకెళ్ళి చూపి ఇవాళ ఆన్ చేసినాం. సో ఛార్జింగ్ ఉండేది అర్థం అది వచ్చేసరికి మళ్ళీ అయిపోయింది రికార్డ్ అయిపోయింది. Something about it felt like it'd been waiting my whole life. Is this home? I can hear each sound calling my name, and
జెన్యూన్ 3.4 అంటే 34, జస్ట్ 1 కిలోమీటర్ అయితే పెరిగింది నాకు. 1 కిలోమీటర్. దీనివల్ల నాకు పెద్ద యూజే లేదు 1 కిలోమీటర్ ద్వారా. చూద్దాం, మనం ఒక 2-3 డేస్ అయితే వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి అగైన్ మైలేజ్ టెస్ట్ చేసి, సో అప్పుడు మీకు 100% ఇది రియలా ఫేక్ అనేది అయితే మనకైతే అర్థమవుతుంది. సో అప్పుడు చూద్దాం మనం ఇదేంటి అని చెప్పేసి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్ నా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జీ వ్లాగ్స్ తెలుగు. మనం ఇప్పటికీ కార్బన్ యాంటీడోట్ మనం బండిలో వేసి ఇప్పటికీ ఒక 5 డేస్ అయితే అవుతుంది. సో మనకి మెయిన్గా మనం వేసినప్పుడు అయితే రిజల్ట్ అయితే రాలేదు. అంటే 1 కిలోమీటర్స్ అయితే మన మైలేజ్ పెరిగింది. సో ఆఫ్టర్ 1 డే తర్వాతకి నాకైతే ఫుల్గా ఇంజిన్ అయితే స్మూత్ అయింది. సో 100% చెప్పగలుగుతాను. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి 100% నేను చెప్పగలుగుతాను. ఇంజిన్ మాత్రం ఫుల్ స్మూత్ అయింది. సో ఇప్పుడు మనం ఒకసారి మైలేజ్ టెస్ట్ చేసి ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసుకుందాం. ఇంతకుముందు అయితే పర్ లీటర్ 33 కిలోమీటర్స్ అయితే వచ్చింది మనకు పర్ లీటర్. ఇప్పుడు ఎంత వస్తుందనేది చెప్పి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు చూసుకుంటే పెట్రోల్ అనేది ఆఫ్ చేసే ఉంది. ఇప్పుడే ఆఫ్ చేసినాం. సో కార్బొరేటర్కి అయితే మనం డిస్కనెక్ట్ చేసి ఫస్ట్ కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్తో ఎంత దూరం వెళ్తుందో మనం అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి కార్బొరేటర్ పైపు డిస్కనెక్ట్ చేద్దాం. సో మనం కరెక్ట్గా 100 ml అయితే మనం పెట్రోల్ అయితే తీసుకున్నాం ఇప్పుడు బండ్ల నుంచి. సో కార్బొరేటర్ పైప్ అయితే డిస్కనెక్ట్ ఉంది. లాస్ట్ టైం మనం కార్బొరేటర్ పైప్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మనకు 0.4 కిలోమీటర్స్ అయితే మనకు వెళ్ళింది. సో ఇప్పుడు కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్తో ఇప్పుడు ఎంత వెళ్తుందో చూసుకుందాం. ట్రిప్ మీటర్ అయితే 0 చేస్తున్నాను. ట్రిప్ మీటర్ 0. సో ఇప్పుడు మనం కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్తో ఎంత దూరం అయితే వెళ్తుందో చూసుకుందాం. ఈ ఫ్యూల్ వచ్చేసి ఆఫ్లో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్తో. ట్రిప్ అయితే 0. ఓకే. Something about it felt like I've been waiting my whole life. Is this so? I can hear each sound calling my name, and I feel angels around when I start to sing, and suddenly it feels like heaven's not so far. సో ఫ్రెండ్స్, మన కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్తో అయితే 0.7 అయితే వెళ్ళింది. సో ఇప్పుడు ఒకసారి మనం 100 ml పెట్రోల్ అయితే కనెక్ట్ చేసి ఎంత అయితే వెళ్తుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ట్రిప్ అయితే 0 చేస్తున్నాను. ట్రిప్ 0. సో ఈ ఫ్యూల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఫ్యూల్ అయితే ఆన్ అయింది. పాస్ అయింది. సో ఇప్పుడు మనం అయితే 100 ml పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్తుందో చూద్దాం మనం ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like I've been waiting my whole life. Is this so? I can hear each sound calling my name, and I feel angels around when I start to sing, and suddenly it feels like heaven's not so far. Tell me, can you hear the symphony? Panic, 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 panic. Tell me, can you hear the symphony? I can't help but think that it's meant to be, that I'm finally right where I'm supposed to. Oh, if I let you in,
సో ఫ్రెండ్స్ ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. సో మీరు చూసుకుంటే 4.9 అంటే 49. సో లాస్ట్ టైం అంటే ఇంజెక్షన్ చేయక ముందు 3.3. సో ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 days 4.9. ఇమ్మీడియట్లీ ఇంజెక్షన్ చేసిన తర్వాత వచ్చిన మైలేజ్ వచ్చేసి మనకు 3.4. ఇంజెక్షన్ చేయకముందు వచ్చిన మైలేజ్ వచ్చేసి 3.3. సో ఆఫ్టర్ 5 days 4.9. నాకు ఎప్పుడైతే స్మూత్ అనిపించిందో అప్పుడు మనం కనుక మైలేజ్ టెస్ట్ చేస్తే నాకైతే 4.9 అంటే 49 km/L. సో ఇది నిజంగా ఇది ఒక జెన్యూన్ హ్యాట్స్ ఆఫ్. వావ్, నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. ఎన్ఆర్ కార్బన్ యాంటిట్యూడ్ నిజంగా జెన్యూన్ రివ్యూ అబ్బా. నేను నమ్మలేదు ఇంత నా బండి 4.9 వస్తుంది అంటే నేను అస్సలు నమ్మలేదు. అసలు నేను లొకేషన్ చూసారా ఎంత బాగుందో. నిజంగా నేను నమ్మలేదు అసలు. ఎన్ఆర్ కార్బైడ్ యాంటీడోట్ ఏంది అసలు, ఇదేంది నిజంగా వస్తుందా రాదా అనుకున్నా. కానీ వన్స్ ఒక్కసారి నా బండిలో ఇన్స్టాల్ చేసిన రోజు కూడా నేను నమ్మలేదు అసలు. బండిలో ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా నేను నమ్మలేదు. ఇమ్మీడియట్లీ మెలిటేజ్ చేస్తే చేయకముందు 3.3, చేసిన తర్వాత 3.4, జస్ట్ 1 kilometer. దానిలో వీడియోలో కూడా చెప్పాను నేను, నాకు ఇది యూజ్ అయ్యలేదని. ఆఫ్టర్ 1 day నాకు ఇంజన్ స్మూత్ అయింది. ఆఫ్టర్ 5 days నేను మైలేజ్ చేస్తే ఇప్పుడు 4.9 వచ్చింది. నిజంగా జెన్యూన్ ప్రొడక్ట్ అంటే ఎన్ఆర్ కార్బన్ యాంటిట్యూడ్. థ్యాంక్ యూ నీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.